చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. గంజి చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం రవ్వతో. ఈరోజు నేను ఎలా చేస్తున్నానంటే చూడండి. సింపుల్గా ఆయిల్ వేసేసి కొంచెం 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ చాలండి, ఎక్కువ అవసరం, చిన్న టమాటా ఒకటి చాలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేసేసి ఈ విధంగా బ్రౌన్ ఇక్కడ చూసారా అడుగుకి బాగా ఇలా స్టిక్ అయిపోయింది చూసారా, ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. దీని తర్వాత కొంచెం ఆయిల్ కనిపిస్తుంది చూసారా, అలాగా ఆయిల్ కనిపించగానే ఏం చేయాలంటే వాటర్ వేసేసుకోవాలండి. మెజర్మెంట్స్ ఏం లేదండి, మనం నార్మల్గా సుమారుగా కూడా చేసేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఏంటంటే ఒక 3 మెంబర్స్కి సరిపోయే విధంగా ఒక్కొక్కరికి ఒక మ్యాక్సిమమ్ ఇంత బౌల్ వచ్చే విధంగా చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తాను ఆ బౌల్ కూడా మీకు. ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత మెజర్మెంట్కి తగ్గట్టు ఈ బాటిల్ తోటి నేను ఒక ఫుల్ బాటిల్ వేసానండి, చిన్న బాటిల్. ఇంకా ఒక హాఫ్ బాటిల్ కూడా వేసుకోవాలి, 1.5 బాటిల్ వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇంకొక 3/4 బాటిల్ తోటి నీళ్ళు వేసానండి. అంటే సుమారుగా ఏంటంటే టూ టైమ్స్ వేసాను ఈ బాటిల్తో, ఇంతవరకు 2 టైమ్స్ వేసాను. ఓకే, నేను ఆ మెజర్మెంట్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని తర్వాత ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. హైలో పెట్టేసాను స్టవ్. ఓకే, ఇలాగా నీళ్ళు బాగా తెరలాలన్నమాట. ఇప్పుడు మనం బియ్యం రవ్వ వేసేద్దామన్నమాట. ఈ విధంగా స్లోగా జల్లెల్లాగా ఇలాగా వేసుకోవాలి. రవ్వ నెమ్మదిగా నిదానంగా అలా జల్లుకుంటూ వేసుకున్నామంటే పౌడర్ లాగా మనకి ఉండలు కట్టకుండా వస్తుంది అన్నమాట. బియ్యం రవ్వ అలా నిదానంగా వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, బాగా ఇలా చిక్కగా వచ్చేంత వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ గంజి తయారైపోయినట్టే. ఇందులో కారం, పసుపు మనం ఏం వేయట్లేదండి, ఉప్పు మాత్రం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా, చిన్న ఉల్లిపాయ, అంతేనండి. పుదీనా, కొత్తిమీర. నీళ్ళు ఎక్కువ పోసుకొని దాన్ని బట్టి మనం బియ్యం రవ్వ వేసుకుంటే ఇలా చిక్కగా వస్తుందండి. ఒక చిన్న స్పూన్ తోటి ఒక 3 చెంచాలు వేసుకుంటే చాలండి, చాలా గింజ వస్తుంది. 3, 4 చక్కగా తాగొచ్చు. గిన్నె చూపిస్తాను అండి. ఈ సైజు గిన్నె ఒక 3కి వస్తుందండి. ఇంతేనండి. హ్యాపీ రంజాన్ అందరికీ. లాస్ట్ ఇఫ్తార్, హ్యాపీ ఇఫ్తార్.